కొంతమంది చాలా మూర్ఖంగా ఉంటారండి. ఏ అనారోగ్యం వచ్చినా హాస్పిటల్కు వెళ్ళరు, మందులు వేసుకోరండి. అలా ఉండొద్దు. వాక్యంలో ఏముందంటే రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డ, మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు మందులు వేసుకోవాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, తప్పేం లేదండి. దేవుడు దాన్నేం పాపంగా ఎంచడు. మనము మందులు వాడచ్చు. ఆ మందులు మన శరీరంలో పని చేయాలి అన్నా కూడా దేవుని కృప ఉండాలి. దేవుని కృప ఉంటేనే ఆ మందులు మన శరీరంలో పనిచేస్తాయి. కొంతమంది సేవకులు అలా తయారు చేశారండి. కొంతమంది విశ్వాసులని హాస్పిటల్కి వెళ్ళొద్దు, మందులు వేసుకోవద్దు అంటారు. కానీ ఆ సేవకుడు కళ్ళద్దాలు పెట్టుకుంటాడండి. మరి ఆ కళ్ళద్దాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ సేవకునికి హాస్పిటల్కి వెళ్తేనే కదా, డాక్టర్స్ అడ్వైస్ చేస్తేనే కదా తనకి ఆ కళ్ళద్దాలు వచ్చినాయి. మరి వాళ్ళైతే హాస్పిటల్కి వెళ్ళొచ్చు, డాక్టర్ని సంప్రదించవచ్చు, వాళ్ళైతే కళ్ళద్దాలు పెట్టుకుంటారు. కానీ విశ్వాసులకు మాత్రము హాస్పిటల్కి వెళ్ళొద్దు, మందులు వేసుకోవద్దు, విశ్వాసం మీద